హలో ఫ్రెండ్స్, మీరు కోక్ లేదా ఇతర కూల్ డ్రింక్స్ తాగడం ఇష్టపడతారా? కానీ ఒక్క బాటిల్ కోక్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు మొదటి సిప్ నుంచి కొన్ని గంటల వరకు జరిగే మార్పులను తెలుసుకుందాం. ఒక కోక్ బాటిల్ తాగితే మీ శరీరంలోకి ఎంత చక్కెర వెళ్తుందో తెలుసా? 330 మిల్లీలీటర్ల కోక్ క్యాన్లో సుమారు 35 గ్రాముల చక్కెర ఉంటుంది. అంటే దాదాపు 9 టీస్పూన్ల చక్కెరకు సమానం. మీరు కోక్ తాగిన వెంటనే ఈ చక్కెర జీర్ణ వ్యవస్థ ద్వారా రక్తంలోకి చేరి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. కోక్లో ఇన్సులిన్ ఉండదు. కోక్లో ఉన్న అధిక చక్కెర రక్తంలోకి చేరిన తర్వాత దాన్ని నియంత్రించడానికి మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్ను శరీర కణాల్లోకి పంపించి శక్తిగా ఉపయోగించేందుకు సహాయపడుతుంది. తరచుగా అధిక చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల కాలక్ర కోక్లో కెఫిన్ ఉంటుందని మీకు తెలుసా? కానీ అది మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? కోక్లో కెఫిన్ అనే సహజ ఉద్దీపన పదార్థం ఉంటుంది. ఇది కాఫీ, టీ, కోకో వంటి మొక్కలలో కూడా సహజంగా కనిపిస్తుంది. కోక్ లేదా ఇతర కూల్ డ్రింక్స్ తాగినప్పుడు వచ్చే బుడగలు ఎందుకు వస్తాయో తెలుసా? వాటికి కారణం కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు. ఈ వాయువును ఒత్తిడితో పానీయంలో కలుపుతారు. బాటిల్ లేదా క్యాన్ తెరిచిన వెంటనే ఒత్తిడి తగ్గడంతో కార్బన్ డయాక్సైడ్ చిన్న చిన్న బుడగల రూపంలో బయటకు వస్తుంది. అందుకే కూల్ డ్రింక్ ఫిజ్జీగా అనిపిస్తుంది. ఈ బుడగలు పానీయానికి ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. అయితే కార్బన్ డయాక్సైడ్ ఉండటం వల్ల కూల్ డ్రింక్ ఆరోగ్యకరమవుతుందనే అర్థం కాదు. తరచుగా చక్కెర ఎక్కువగా ఉన్న కూల్ డ్రింక్స్ తాగడం కంటే నీరు లేదా ఇతర ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకోవడం మంచిది.